పండించుడు ఎంత కష్టమో అమ్ముకుడు అంత కష్టం అయిపోయింది సార్ రైతులకు. పండించేదానికంటే ఇక అప్పుడు దాకా వ్యవసాయం పని చేసుకునే నయం అనిపిస్తున్నది ఈ వర్షాలతోని. ఈ అక్కడ ఎంత కష్టపడు మనం చేనులో ఎంత కష్టపడుతున్నామో ఇక్కడ అమ్మడానికి మంచి మాలు ఉన్నా కూడా వాళ్ళు చెన్ని అంటున్నారు, మట్టి అంటున్నారు. అదే వ్యాపారస్తులు కూడా చేస్తారా సార్? చెయ్యాలి కదా. రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాడు చూస్తున్నారా? పెద్దోడు చిన్నోడు ఖచ్చితంగా ఉంటా సార్ ఎక్కడన్నా. ఇది మాత్రం వ్యవస్థ మన దేశంలో ఈ వ్యవస్థ మాత్రం మారదు. సార్ రైతులు కష్టాల్లోనే ఉన్నారు. ఎక్దం కష్టం సార్. ఇప్పుడు ఏ 10 రూపాయలు ఎవరు సాయం చేస్తారా, ప్రభుత్వమా ఎవరా అని ఎదురు చూస్తున్నారు సార్ పబ్లిక్. ఇప్పుడు అంత ఇబ్బందులలో ఉన్నారు. నష్టపరిహారం ఏమన్నా వచ్చిందా? ఎవరికి రాలి ఇప్పటి వరకు. పంటలు నష్టపరి ఇది కేంద్రమా రాష్ట్రమా? ఎవరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. అంతే వీళ్ళంటలు కేంద్రం నుంచి 7 కుంటలు అంటలు, వాళ్ళంటారు రాష్ట్రం నుంచి 3 కుంటలు రాష్ట్రం తీసుకుంటుంది, 7 కుంటలు మేము తీసుకుంటామంటది. ఇక రైతులు అందరు ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉన్నారు కానీ రైతుకు సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు సార్. అప్పుడు చెప్తారు సార్ వాళ్ళ ఎలక్షన్ల కోసం, వాళ్ళు గెలవడానికి కోసం ఏమన్నా చెప్తారు. ఇక గెలిచే వరకు మర్ర ఇది వచ్చిన మాట్లాడేటోళ్ళు ఉండరు. వాని పని ఆడి చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం అన్నట్టు చేసి చూస్తారు. రైతు అంటేనే ప్రతి ఒక్కళ్ళకు చిన్న చూపు సార్. రైతు అంటే ఏమనంటే వీళ్ళకేంది రైతు బంద్ వస్తుంది, లేకపోతే రుణమాఫీ చేసిన ఇవన్నీ చెప్పుకుంటారు బయట. 1 రూపాయి రుణమాఫీ ఎవరికి రాలేదు సార్. ఏదో చిన్న 1 ఎకరము 2 ఎకరాలు అసుంటోళ్ళకి వచ్చింది, లేకపోతే పెద్ద మొత్తంలోనైతే ఎవరికి రాలే. 2 లక్షల లోపు 1 రూపాయి వ్యవసాయాలు ఉంటే కూడా చేయలే. 2 లక్షల లోపు వ్యవసాయం మీకు ఎంత ఉండే? మాకు 2 లక్షల రూపాయలు ఉండే. కాలే మీకు? కాలే. 1 రూపాయి తక్కువ ఎక్కువ ఉంటే కూడా చేయలే రుణమాఫీ. వాళ్ళు అవసరం పడ్డప్పుడు వాళ్ళు అవసరాలు తీసుకుంటేందుకు చేస్తారు. ఇప్పుడు మన అవసరం అంటే మాకు తెలియదు. ధర్నా అది ఇది అని అంటారు సార్.